నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నడుము నొప్పి రావడానికి గల కారణాలేంటి? గ్యాస్ట్రిక్ సమస్యతో నడుము నొప్పి వస్తుందా? నడుము నొప్పి ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? నడుము నొప్పి, పెరిఫార్సిస్ సిండ్రోమ్ సమస్యలకు చికిత్సా విధానాలపై అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ రాహుల్ గుల్వే సలహాలు సూచనలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, ముందుగా చెప్పండి, సయాటికా అంటే ఏంటి? ఆ పెయిన్ ఎలా ఉంటుంది? సో సయాటికా అనేది ఒక నర్వ్, మనకి ఏదైతే నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కాళ్ళ వరకు వెళ్తుంది కదా, సో దాన్ని సయాటికా నర్వ్ అంటాం. సో ఈ నర్వ్ ఎప్పుడైతే కంప్రెషన్ జరుగుతుందో దాన్ని సయాటికా అని చాలామంది మనం అంటూ ఉంటాం అనమాట. సో సయాటికా అనేది నర్వ్ రూట్ ఇంపింజ్మెంట్ వల్ల వచ్చే నొప్పి కాబట్టి, సో ఆ నొప్పి లక్షణాలు ఎలా ఉంటుందంటే చాలామందికి డిఫరెంట్ సెన్సేషన్స్ ఉంటాయన్నమాట. సో కొంతమందికి నమ్నెస్, టింగ్లింగ్ ఉంటే, కొంతమందికి బర్నింగ్ ఉంటుంది, కొంతమందికి పించింగ్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి వీక్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ సిమ్టమ్స్ని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ప్యాటర్న్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది అందరికీ. సార్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ సయాటికా పెయిన్ని మనం ఎలా గుర్తించవచ్చు? సో సయాటికా పెయిన్ యూజువల్గా ఏంటంటే చాలామందికి డైరెక్ట్గా సయాటిక్ నర్వ్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాదండి. ఏదైనా యాక్సిడెంట్ కానీ, పడడం కానీ, లేదంటే రొటేషనల్ ఫోర్స్ఫుల్ ట్విస్ట్ మూమెంట్స్ కానీ ఇలాంటివి అయినప్పుడు మాత్రమే సయాటిక్ నర్వ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఈ రేడియేటింగ్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది నడుము దగ్గర నుంచి కాలు వరకు. కానీ చాలామందిలో ఫస్ట్ పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అయినా నడుము నొప్పి లోకల్ ఏరియాలోనే పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. యూజువల్గా నడుము దగ్గర వస్తుంది, కొంతమంది స్పెసిఫిక్ పాయింట్లో చూపిస్తూ ఉంటారు, కొంతమంది ఈ లైన్ మొత్తం వస్తుందండి అంటారు, కొంతమంది ఈ గ్లూట్స్ రీజన్ దగ్గర, ఈ పెరిఫార్మిస్ మజిల్ దగ్గర చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. అండ్ యూజువల్గా ఈ సయాటికా పెయిన్ అనేది చాలామందిలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, చాలా రోజులు, నెలలో, సంవత్సరాల తరబడి నడుము నొప్పి ఉండి యూజువల్గా అక్కడ దాన్ని మనం ఇగ్నోర్ చేయడం, లేదంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇలా చేసిన తర్వాత లోపల ఏదైతే డిస్క్ కానివ్వండి, ప్రొట్రూజన్స్ అంటాం కదా, డిస్క్ బల్జెస్, డిస్క్ ఇంపింజ్మెంట్, డిస్క్ ఎక్స్ట్రూజన్స్ అంటాము, ఆ డిస్క్ బయటికి వచ్చి ఆ నర్వ్ని ఎప్పుడైతే కంప్రెస్ చేస్తుందో అప్పటి నుంచి సయాటిక్ పెయిన్ రావడం జరుగుతుంది. అండ్ స్పెసిఫిక్గా కామన్గా చాలామందిలో ఈ ప్యాటర్న్ ఉంటుంది. పెయిన్ నడుము దగ్గర స్టార్ట్ అయ్యి కాళ్ళ వరకు వెళ్తుంది. ఎదర్ కుడ్ బి కొంతమందిలో రైట్ ఉండొచ్చు, రైట్ లెగ్లో, కొంతమందిలో లెఫ్ట్ లెగ్లో ఉండొచ్చు, కొంతమందికి రెండు కాళ్ళలో కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ యూజువల్గా ఈ పెయిన్ అనేది కూర్చున్నప్పుడు చాలా తక్కువ మందిలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు నడవడం మొదలు పెడతారో, నిలబడతారో అప్పుడు ఈ పెయిన్ అనేది వాళ్ళ యాక్టివిటీతో పాటు ఇంటెన్సిటీ కూడా పెరుగుకుంటూ వెళ్తుంది. సపోజ్ ఒక 2-3 మినిట్స్ వాళ్ళు నిలబడినప్పుడు పెయిన్ ఉండకపోవచ్చు, కానీ అదే నడవడం కంటిన్యూ చేయడం ఎప్పుడైతే చేస్తారో పెయిన్ ఇంటెన్సిటీ మెల్లమెల్లగా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. అండ్ వాళ్ళు ఇంకా ఎక్కువ కంటిన్యూగా నడుస్తూ ఉంటే పెయిన్ ఇంటెన్సిటీ చాలా ఇంకా ఎక్కువై వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో, నిలబడలేని పరిస్థితుల్లో ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు కూర్చోవడము, పడుకోవడము ఇలా చేయడం జరుగుతుంది. అలాగే డిస్క్ బల్జ్ పెయిన్ అంటున్నారు కదా, అసలు డిస్క్ బల్జ్ పెయిన్ అంటే ఏంటి? సో ఇప్పుడు డిస్క్ బల్జ్ అన్నప్పుడు పెయిన్లో మనకి డిఫరెంట్ అంటే ఎలా ఉంటుందంటే, డిస్క్ బల్జ్ అంటే స్పెసిఫిక్ ఏరియాలో పెయిన్ మనకు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు చాలామంది నడుము దగ్గరే చూపిస్తూ ఉంటారు పెయిన్. కాకపోతే ఇప్పుడు డిస్క్ బల్జ్ దాని ఇంటెన్సిటీని బట్టి, దాని సివియారిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి పెయిన్ మనకి లోకలా లేదంటే రిఫరల్ ప్యాటర్న్ ఆఫ్ పెయిన్ అనేది మనం పేషెంట్స్లో చూడడం జరుగుతుంది. సింపుల్గా మైల్డ్ డిస్క్ బల్జ్ అనుకోండి, నడుము దగ్గరనే రావచ్చు నొప్పి, లేదంటే స్పెసిఫిక్ ఏరియాలో ఈ L4, L5 కానీ, లేదంటే L5S1 కానివ్వండి, లేదంటే డిస్క్లో ఇష్యూస్ ఉన్నప్పుడు కొంతమందికి సాక్రం వరకే రిఫర్ పెయిన్ అవ్వడం కానివ్వండి. కానీ ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందో, ఇంటెన్సిటీ ఆఫ్ నర్వ్ రూట్ కంప్రెషన్ ఎక్కువ అవుతుందో ఆ లోకల్ ఏరియాలో ఉండే పెయిన్ కాస్త మనకి రిఫర్ అవ్వడం జరుగుతుంది అనమాట. కొంతమందికి ఇంగ్వైనల్ ఏరియా వరకు రావచ్చు, కొంతమందికి కాళ్ళు, కొంతమందికి హాఫ్ మోకాల వరకే ఉంటుంది అనమాట, కొంతమందికి ముందు వైపు, వెనక వైపు, కొంతమందికి మొత్తం కాళ్ళు చిటికెన వేళ్ళ వరకు కూడా ఆ పెయిన్ అనేది ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్ చేస్తుంది దాని ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ మీద డిస్క్. సో సయాటికా పెయిన్, డిస్క్ బల్జ్ పెయిన్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయని తెలుసుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారు, మౌలాలి. నమస్తే మౌలాలి గారు. మౌలాలి గారు నమస్తే అండి. లైన్ కట్ అయింది.
సో సయాటికా పెయిన్ అంటున్నారు కదా, సో డిస్క్ బల్జ్ పెయిన్ కి సయాటికా పెయిన్ కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తుపెట్టవచ్చు? సో ఇప్పుడు సయాటిక్ పెయిన్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే నర్వ్ రూట్ కంప్రెస్ అవుతుంది కదా, సయాటిక్ నర్వ్ రూట్ ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో దాన్ని సయాటికా అనుకున్నాం కదా మనం. సో ఆ సయాటిక్ నర్వ్ కంప్రెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు డిస్క్ బల్జ్ వల్ల కూడా సయాటిక్ నర్వ్ కంప్రెస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల, లేదంటే లోపల ఏదైనా మజిల్లో స్వెల్లింగ్ ఉండడం వల్ల కూడా నర్వ్ రూట్ కంప్రెస్ అవ్వచ్చు. ఇప్పుడు స్పెసిఫిక్గా మనం చూసుకుంటే పెరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం. పెరిఫార్మిస్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు ఏదైతే నడుము దగ్గర నుంచి నర్వ్ బయటికి వస్తుందో ఆ నర్వ్ మన ఈ ఏమంటాం గ్లూట్స్ ఏరియా దగ్గర నుంచి అక్కడ ఒక మజిల్ ఉంటుంది, పియర్ షేప్లో మజిల్, దాన్ని పెరిఫార్మిస్ మజిల్ అంటాం. దాని కింది నుంచి రావడం జరుగుతుంది. సో ఈ మజిల్స్ టైట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఆ నర్వ్ అక్కడ కూడా కంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సయాటిక్ నర్వ్ మనకి పైనుంచి ఇట్ ఇస్ చాలా పెద్ద నర్వ్ రూట్ కాబట్టి దాని ట్రావెలింగ్ ఎక్కడి నుంచి అయితే అది ఆరిజిన్ అయ్యి కింది వరకు వెళ్తుందో దాని మధ్యలో ఎక్కడైనా నడుము దగ్గర కానివ్వండి, లేదంటే పెరిఫార్మిస్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా దీనివల్ల అయినా కంప్రెస్ అయినప్పుడు అక్కడ మజిల్స్ స్వెల్లింగ్స్ కానివ్వండి, దీనివల్ల ఎప్పుడైతే నర్వ్ కంప్రెస్ అవుతుందో అక్కడ నర్వ్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల మనకు పెయిన్ రావడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తామో పేషెంట్స్కి కొన్ని టెస్ట్లు ఏదైతే చేసి చూస్తామో ఈ నర్వ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ కంప్రెస్ అవుతుంది, పేషెంట్స్కి పెయిన్ ఎక్కడ ఎక్కువ చూపిస్తున్నారు, సో మనం పేషెంట్స్ చెప్పే సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి మనం చేసే ఫిజికల్ ఎగ్జామినేషన్స్ని బట్టి మనం గుర్తించే అవకాశం ఉంటుంది ఈ నర్వ్ ఎక్కడ కంప్రెస్ అవుతుంది అనేది. ఇక్కడ కాలర్తో మాట్లాడదాం. మౌలాలి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే మౌలాలి గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అదే అమ్మా, అది కొత్తపల్లి దగ్గర అండి, బుగ్గపాడు. బ్యాక్ పెయిన్ బాగా వస్తుందండి, కిడ్నీ దగ్గర పోస్తా. ఎప్పటి నుంచి వస్తుందండి? సుమారు ఒక 3-4 సంవత్సరాలు అవుతుందండి. ఎక్కువ నుంచున్నా, నేను ఖాళీ పని చేస్తానండి, ఫోటోగ్రఫీ చేస్తామండి ఇద్దరికి, ఒక 20 సంవత్సరాలు. ఎప్పుడైనా పడ్డారా? ఎప్పుడైనా పడ్డారా మీరు? ఒకసారి పడ్డానండి. ఓకే, ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా లేదా ఇప్పటి వరకు? తీసుకున్నామండి. తగ్గడం లేదు? తగ్గడం లేదండి, అప్పుడప్పుడు వస్తే బాగా పట్టేసినట్టు అయిపోతుంది సాయంత్రం, మళ్ళీ ఇంజక్షన్ చేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఎప్పుడైతే మీరు ట్రీట్మెంట్స్ ఏదైతే తీసుకుంటున్నారో దానికి ప్రాపర్గా మీకు రిలీఫ్ దొరకడం లేదు కదా, ఒకసారి మీరు రావచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ మీద ఫోన్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా లోపల ఏదైనా స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడే పెయిన్ అనేది వస్తా పోతూ ఉంటుంది. ఏదైనా పని చేసినప్పుడు రావడం, మళ్ళీ ఏదో టెంపరీగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుందంటే మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్కి అక్కడ ఉండే ప్రాబ్లంకి ప్రాపర్గా మ్యాచ్ అవ్వడం లేదు అని అర్థం. సో ఒకసారి రండి మీరు, మనం డెఫినెట్గా పెయిన్ ఎందుకు వస్తుందని తెలుసుకొని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం చేద్దాం. మనం మరొక కలర్తో మాట్లాడదాం. పూర్ణచంద్రరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే పూర్ణచంద్రరావు గారు. పూర్ణచంద్రరావు గారు నమస్తే అండి. లైన్ కట్ అయింది. సో సయాటికా పెయిన్ అంటున్నాం కదా, సో రావడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఏ వయసు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది? సో యూజువల్గా అయితే మనం టీనేజర్స్లో ఎక్కువ చూడమండి ఇది, బిలో 20. కాకపోతే డెఫినెట్గా ఏదైనా యాక్సిడెంటల్ ఇష్యూ ఉన్నా కానీ, లేదంటే పుష్ఫుల్ మూమెంట్ అయినప్పుడు, లేదంటే ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు మాత్రం టీనేజర్స్లో కూడా చూస్తాం. కానీ క్యాజువల్గా మనం ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏజ్ ఉండే వాళ్ళలో చూడడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ వాళ్ళు చేసే నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి ఏదైనా స్ట్రక్చర్ ఇంజురీస్ జరిగినప్పుడు కూడా ఈ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే డిస్క్ బల్జ్ పెయిన్ సంబంధించి మేల్లోనా ఫీమేల్లోనా ఎవరిలో ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? సో కామన్గా ఈ డిస్క్ బల్జెస్ కానీ, సయాటికా పెయిన్ కానీ, పెరిఫార్మిస్ సిండ్రోమ్స్ మనం యూజువల్గా కామన్గా బోత్ గ్రూప్స్లో చూస్తూ ఉంటామండి. వీళ్ళలో ఎక్కువ తక్కువ అని కాదు, కాకపోతే ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ఏజ్ పెరిగి కొద్ది న్యాచురల్గా స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వుకుంటూ వెళ్తుంది కదా. దాంతోపాటు వాళ్ళు చేసే పనుల్ని బట్టి, ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ కానివ్వండి, లేదంటే కంటిన్యూస్గా గంటల తరబడి నిలబడి ఉండే వాళ్ళలో, వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళలో కూడా మనం ఈ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. అండ్ ఆఫ్ కోర్స్ ఏదైనా
డ్యామేజ్ అయింది, పడ్డారు, యాక్సిడెంట్ అయింది వాళ్ళలో కూడా మనం కామన్గా చూస్తాము. కానీ ఇప్పుడు బేసికల్గా మనం ఫీమేల్స్లో కనుక చూసుకుంటే ప్రెగ్నెన్సీస్లో ఉన్నప్పుడు అక్కడ లోకల్గా పెల్విక్ ఫ్లోర్లో చేంజెస్ కానివ్వండి, మజిల్ ఎన్లార్జ్మెంట్స్ కానివ్వండి, సో ఆ టైంలో అయితే మనం స్పెసిఫిక్గా ఈ లో బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే మొత్తం స్ట్రక్చర్ మొత్తం కాంప్రమైజ్ అయిపోతుంది కాబట్టి. కానీ కొంతమందిలో డెలివరీ తర్వాత కూడా ఆ పెయిన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా స్పెసిఫిక్గా మనం కనుక చూసుకుంటే ఇట్ ఈస్ పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడతాం. పూర్ణచంద్రరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే పూర్ణచంద్రరావు గారు. పూర్ణచంద్రరావు గారు నమస్తే అండి. ఎస్. సో మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు. లిఖిత గారు నమస్తే అండి. లిఖిత గారు, సో లైన్ కట్ అయినట్టుంది. సో నడుము నొప్పి రావడానికి రీజన్స్ మనం చూస్తాం. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండే వాళ్ళలో మనం పెయిన్ అనేది చాలా కామన్గానే చూస్తామండి నడుము దగ్గర. ఎందుకంటే రిఫ్లెక్సెస్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అయినప్పుడు మజిల్ క్రాంప్స్, అక్కడ అబ్డామినల్ ఏరియా పుల్ అవ్వడం, దానివల్ల ఫ్రిక్షన్ ఉండడం. సో ఎమోషనల్ కంపోనెంట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఏదైనా స్ట్రక్చర్లో పెయిన్ రావడానికి. సో ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తామో వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది దీనివల్ల వస్తుందని. కానీ యూజువల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా ఈ స్ట్రక్చర్ కూడా ఆల్రెడీ వీక్ అయి ఉండడం వల్లనే దీనివల్ల ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ మనం డిస్క్ బల్జ్ ఉంది అనుకున్నాము, లేదంటే స్ట్రక్చర్ అక్కడ డ్యామేజ్ ఉంది, వీక్ ఉంది. సో వీక్ ఉన్న స్ట్రక్చర్ ప్రతి సిల్లీ రీజన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. కొంతమందికి కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయినా పెయిన్ వస్తుంది, కొంతమందికి కొన్ని స్ట్రెస్ లెవెల్స్ పెరిగినా పెయిన్ వస్తూ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నా, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఒక డ్యామేజ్ స్ట్రక్చర్ అనేది అంటే వీక్ పాయింట్కి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎస్. సో అలాగే సయాటికా పెయిన్కి సంబంధించి ఫిజియోథెరపీలో దీన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం? సో మన దగ్గర ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫిజికల్గా కానివ్వండి, లేదంటే రేడియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్తో కానివ్వండి మనకి ప్రాబ్లం ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత పెయిన్ ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది, ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ ఉంది అని మనం ఫిజికల్గా ప్లస్ పేషెంట్స్ కూడా మనకి సైన్స్ సిమ్టమ్స్ వాళ్ళు చూపించడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ సివియారిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి మనం కొన్ని సెషన్స్ ప్లాన్ చేస్తాం. సో దీంట్లో మనం చాలా అడ్వాన్స్ లెవెల్లో మన ట్రీట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దాన్ని ఆ స్ట్రక్చర్ని రిపేర్ చేయడం, దానికి కావాల్సిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేయడం, దాంతోపాటు మనం కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వడం, వాళ్ళకి మనం కొన్ని థెరపటికల్ ప్రొసీజర్స్ చేయడం, ఎలక్ట్రోథెరపీలో ఈ లేజర్ థెరపీ, షాక్ వేవ్స్, ట్రాక్షన్, మాన్యువల్ థెరపీ, చాలా కాంబినేషన్స్లో మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా మనకి ఇంటెన్సిటీని బట్టి మనం ఎన్ని అయితే సెషన్స్ ప్లాన్ చేస్తామో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మన దగ్గర రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా మనం పెయిన్ని ఏదైతే దేనివల్ల అయితే పెయిన్ వస్తుందో మనం ఆ స్ట్రక్చర్ మీద డైరెక్ట్గా వర్కౌట్ చేస్తాం కాబట్టి రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చే అవకాశం ఉంటుందండి. సో పెరిఫార్మిస్ సిండ్రోమ్ అంటే ఏంటండి? సో సేమ్ పెరిఫార్మిస్ సిండ్రోమ్ అనేది మనకి ఎప్పుడైతే ఏదైతే పియర్ షేప్డ్ మజిల్ అనుకున్నాం కదా, మనకి గ్లూట్స్ మజిల్స్ కంటే పైన వెనకాల ఉంటుంది. ఇక్కడ ఏదైతే నర్వ్ మనకి నడుము దగ్గర నుంచి ఏదైతే నర్వ్ బయటికి వస్తుందో ఆ మజిల్ కింద నుంచి వెళ్ళడం జరుగుతుంది. అండ్ చాలా మందిలో ఇప్పుడు సిట్టింగ్ జాబ్ ప్రొఫెషన్స్ కానివ్వండి, లేదంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎవరైతే చేయరో వాళ్ళలో కొన్నిసార్లు ఆ మజిల్ కూడా చాలా షార్ట్గా ఉండడం జరుగుతుంది అనమాట, స్టిఫ్గా ఉండడం. సో దానివల్ల అక్కడ ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం పర్స్ పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు వన్ సైడ్, సో పెల్విక్ టిల్ట్ అనేది జరుగుతుంది. సో ఈ పెరిఫార్మిస్ మజిల్ ఎప్పుడైతే చాలా షార్ట్గా ఉంటుందో, టైట్గా ఉంటుందో ఆ నర్వ్ కూడా కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దాని కింద నుంచి నర్వ్ నడుము దగ్గర నుంచి ఆ మజిల్ కింద నుంచి నర్వ్ కిందికి వెళ్తుంది కదా. సో ఎప్పుడైతే ఈ నర్వ్ కంప్రెస్ అవుతుందో దాన్ని పెరిఫార్మిస్ సిండ్రోమ్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామందిలో పెయిన్ అనేది ఆ లోకల్ ఏరియాలో కూడా మనం పాల్పేట్ చేసి చూస్తే ఇన్ఫ్లమేషన్ ఉండడం మనం గమనించగలుగుతాం అన్నమాట. సో ఈ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి అంటే రెగ్యులర్గా కూడా బ్యాక్ పెయిన్ అనేది మేల్ ఫీమేల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు ఈ పెయిన్ని. అంటే
ప్రజెంట్ వాళ్ళు లైఫ్ని కూడా ఎలా మోడిఫై చేసుకోవచ్చు, ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారు? ఎస్. సో డెఫినెట్గా ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం ఒక స్ట్రక్చర్ని ఓవర్ యూజ్ చేయడం జరుగుతుందో ఆ స్ట్రక్చర్ అనేది వీక్ అవ్వడం, స్ట్రెయిన్ అవ్వడం, దాంతోపాటు డీజనరేట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఏజ్తో పాటు మనకి ఎలా అయితే వయసు పెరిగే కొద్దీ మన బాడీలో అరుగుదల వస్తూ ఉంటుందో, స్ట్రక్చర్ వీక్ అవుతూ ఉంటుందో, అట్ ది సేమ్ వే మనం ఓవర్ యూజ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా గంటల తరబడి కూర్చొని ఉన్నప్పుడు కూడా మన స్ట్రక్చర్ని మనం ఎక్కువగా వాడేస్తున్నాం కాబట్టి ఆ స్ట్రక్చర్ అనేది ఫాస్ట్గా డ్యామేజ్ అవ్వుకుంటూ వస్తుంది. అండ్ స్ట్రక్చర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవ్వుకుంటూ వెళ్తుందో ఆ స్ట్రక్చర్ వీక్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వుకుంటూ వీక్ అవ్వుకుంటూ వస్తుందో మనకి చాలా తొందరగా మనం ఏదైనా పని చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా తొందరగా మనకి టైర్డ్ అయినట్టు అనిపించడం, డిస్కంఫర్ట్స్ రావడం, పెయిన్ రావడం జరుగుతుంది. సో మనం యూజువల్గా అలా అనిపించినప్పుడు మనకు తెలియకుండానే మనం అటు ఇటు మూమెంట్స్ చేసుకోవడం, లేదంటే లేచి నిలబడడం, లేదంటే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మూమెంట్స్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట మనకు తెలియకుండానే. సో చాలామంది మజిల్స్ని రిలాక్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేస్తున్నామంటే డెఫినెట్గా అక్కడ స్ట్రక్చర్ అనేది ఓవర్ యూజ్ అవ్వబడుతుంది అని అర్థం. కానీ రోజులు వెళ్ళే కొద్దీ, నెలలు, సంవత్సరాలు టైం వెళ్ళే కొద్దీ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ డిస్కంఫర్ట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. సో ఇలా అవుతుంది అనుకుంటే డెఫినెట్గా మీరు ఫిజియోథెరపిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఎప్పుడైతే మనం ఫిజియోస్ని కలుస్తామో అక్కడ మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం జరుగుతుంది, మజిల్ స్ట్రెయిన్ అవుతున్నాయా, లేదంటే లోపల డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని అంటే వర్క్ స్టేషన్ ఎలా మాడిఫై చేసుకోవాలి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ 40 minutesకి ఇంటర్వల్స్ తీసుకోండి, డైట్ అండ్ న్యూట్రిషన్స్ ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. దానివల్ల వాళ్ళకి లాంగ్ రన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. పూర్ణచంద్రరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి. బ్యాక్ పెయిన్ బాగా వస్తుందండి, జాయింట్ దగ్గర కిడ్నీ పైన వెన్నుముక్క. ఎప్పటి నుంచి వస్తుందండి? సుమారు 6-7 సంవత్సరాలు అవుతుంది. 7-8 సంవత్సరాలు అవుతుందండి. ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందా ఇప్పటిదాకా? తీసుకుంటున్నాం అండి. మామూలుగా ఇంజక్షన్లు అవి చేయించుకోవడం, టాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ కొన్ని కాస్ట్లీ వాడాము. అయినా అప్పుడప్పుడు రిలీఫ్ ఇస్తాం, తర్వాత ఇవ్వట్లేదండి. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా మీరు? ఫిజియోథెరపీ చేయించలేదు సార్. ఓకే. సో ఒకసారి ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు టాబ్లెట్స్ వాడినప్పుడు పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అంటున్నారు కాబట్టి. సో మీ ప్రాబ్లంకి అది సొల్యూషన్ కాకపోవచ్చు. సో ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని రాగలిగితే డెఫినెట్గా అసలు లోపల మీకు పెయిన్ రావడానికి రీజన్ ఏంటి, ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు ఈ పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. మరొక కాలర్తో మాట్లాడదాం. రమాదేవి గారు లైన్లో ఉన్నారు. నమస్తే రమాదేవి గారు. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో చెప్పండి అమ్మా. నాకు కండరాల ప్రాబ్లం అన్నారండి హాస్పిటల్కి వెళ్తే. అయితే అది నేను బ్యాక్ పడుకున్నప్పుడు నాకు పడుకోలేకపోవటం, లెగిసి కూర్చోలేకపోవడం, బ్యాక్ సైడ్ నుంచి ఎదర ఛాతీలోకి బాగా పెయిన్ లాగా వచ్చేస్తుంది. అది ఎలాగా తగ్గి? ఓకే. సో ఏమన్నా కండిషన్ పేరు ఏమన్నా చెప్పారమ్మా, ఇది ప్రాబ్లం ఉంది అని? కండరాల ప్రాబ్లం అన్నారు, అంత మించి ఏమనలేదు. ఓకే. సో ఇంతకు ముందు నుంచి కూడా ఉందా మీకు ఈ నొప్పి, ఈ మధ్య వస్తుందా? లేదండి, ఈ మధ్యనే ఎక్కువగా వస్తుంది. ఓకే. సో ఏమన్నా ఎక్సర్సైజెస్ ఏమన్నా చెప్పడం జరిగిందా మీకు కండరాల ప్రాబ్లం ఉంది అని చెప్పిన తర్వాత? లేదండి. ఓకే. సో డెఫినెట్గా మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అనుకుంటే కొన్ని మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్సర్సైజెస్, డైట్ అండ్ న్యూట్రిషన్స్ కూడా కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందిలో మస్కులర్ స్ట్రక్చర్ అనేది చాలా తొందరగా డీజనరేట్ అవ్వుకుంటూ వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం ఎక్సర్సైజెస్, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తామో అక్కడ స్ట్రక్చర్ అనేది మజిల్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి స్ట్రక్చర్ హెల్తీగా, స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుంది అన్నమాట. దానివల్ల ఇప్పుడు మీరు చిన్నగా పడ్డాము,
కూర్చున్నాము లేదంటే ఇలా పడుకున్నాము, వెయిట్ లిఫ్ట్ చేసాము, కొంచెం పని చేయగానే మజిల్ క్రాంప్స్ అవ్వడం, మజిల్ స్ట్రెయిన్ అవ్వడం, దానివల్ల పెయిన్, డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటూ వెళ్తామో స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇలాంటి సిల్లీ రీజన్స్కి స్ట్రక్చర్ ఇరిటేట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుందండి. మరొక కాలర్తో మాట్లాడదాం డాక్టర్. లిఖిత గారు లైన్లో ఉన్నారు. నమస్తే లిఖిత గారు. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి. నా ప్రాబ్లం బ్యాక్ పెయిన్ వచ్చేసరికి F1 పెయిన్ మేడం నాది. ఓకే, ఎప్పటి నుంచి వస్తుందండి? నాకు ఒక 3 months నుంచి వస్తుంది. ఒక 1.5 month నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు? అంటే పర్లేదు కానీ బ్యాక్ సైడ్ F1 ఆ ప్లేస్ లో స్వెల్ అయింది సార్. ఓకే, ఆ స్వెల్ అనేది తగ్గట్లా, పెయిన్ అది కూడా కొద్దిగా బాగా వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రావట్లేదు. ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, సో పెయిన్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి ఫిజియోథెరపీ. మీకు ఏదైనా S1లో పెయిన్ వస్తుందంటే డైరెక్ట్గా మనకి ఏమైనా పడ్డాము, ఇంజురీ అయింది అయితేనే వస్తుంది. లేదంటే ఏదైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, మైక్రో మిస్అలైన్మెంట్స్ అంటాం స్ట్రక్చర్ది. లేదంటే ఆ S1 పెయిన్ అనేది పైన స్ట్రక్చర్ నుంచి కూడా రిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, L4, L5, L5, S1 నుంచి. సో ఒకసారి మీరు వస్తే మనం ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేసి ఈ ప్రాబ్లమ్కి రూట్ కాజ్ ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ మనం మొదలు పెడదామండి. ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదాం. రమాదేవి గారు లైన్లో ఉన్నారు. నమస్తే రమాదేవి గారు. సార్తో మాట్లాడండి. సో లైన్ కట్ అయింది. డాక్టర్, గతంలో ఏమైనా సర్జరీ జరిగి ఉంటే పెరిఫార్మిస్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మన దగ్గర కొన్ని ఈ లంబార్ నడుముకి సంబంధించిన సర్జరీస్ చేసుకున్న పేషెంట్స్ కూడా రావడం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు సర్జరీ చేసుకున్న తర్వాత ఏదైనా మళ్ళీ స్ట్రెయిన్ అయినారు, లేదంటే ఏదైనా పడ్డారు, సో స్ట్రక్చర్ లోపల మళ్ళీ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వకపోయినా డెఫినెట్గా మనం వాళ్ళ పెయిన్కి వాళ్ళు అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. విత్ కొంచెం డిఫరెంట్ స్ట్రాటజికల్స్ అప్రోచ్తో మనం ట్రీట్ చేస్తాం. అండ్ డెఫినెట్గా వాళ్ళలో కూడా మనం పెయిన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో పెరిఫార్మిస్ సిండ్రోమ్ వల్ల సయాటికా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సో పెరిఫార్మిస్ సిండ్రోమ్ వల్ల చాలా రేర్ అండి, కాకపోతే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ మజిల్స్ ఎప్పుడైతే స్టిఫ్ అవుతాయో, నర్వ్ రూట్స్ ఎప్పుడైతే ఆ నర్వ్ ఇంపింజ్ అవుతుందో, అంటే కొంచెం స్ట్రెయిన్ అయినా, కొంచెం ఎప్పుడైతే మజిల్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఈ నర్వ్ కంప్రెస్ అవుతుంది. ఈ నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల మనకి పెయిన్, డిస్కంఫర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం. రంగవర్ధనం గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా. అమ్మ చెప్పండి. నడుము నొప్పి 20 కానించి జాలు కింద వరకు వస్తుందమ్మా జాలు? 20 కానించి కాలు దాకా, మడం దాకా. ఓకే, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నారా అమ్మా ఇప్పటిదాకా? తీసుకోలేదా? గవర్నమెంట్ హాస్పిటల్లో. అర్థం కాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో బెల్లలు చేస్తే తగ్గట్లా. అమ్మా బిల్లలు వేసుకుంటే ఈ నొప్పి తగ్గదు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయినా మీకు ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మీరు తీసుకోండి, ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తారు అవి చేయండి. మీకు అక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకోండి, లేదు అంటే మీరు మన దగ్గర రావచ్చు. ఈ నొప్పులు మీరు మందులు తర్వాత కూడా తగ్గడం లేదు అంటే దానికి ఆ ట్రీట్మెంటే కాదు. మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, ఎక్సర్సైజెస్ చేయాల్సిందే, అది చేస్తేనే తగ్గుతుంది. ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదాం. కీర్తన గారు లైన్లో ఉన్నారు. నమస్తే కీర్తన గారు. నమస్తే మేడం. డాక్టర్తో మాట్లాడండి. హలో. ఎస్ మేడం చెప్పండి. సార్ కీర్తన సార్ మాట్లాడేది. నాకు 20 ఏజ్ ఉంటుంది. చెప్పండి. నాకు మొక్కల దగ్గర బాగా నొప్పి వస్తాను సార్ డైలీ. ఏమైనా పడడం ఏమైనా జరిగిందమ్మా? ఏం లేదు సార్. ఓకే, ఎప్పటి నుంచి వస్తుందన్నారు? ఒక 5 months అవుతుంది సార్. ఓకే, ఎంత వయసు మీది? 22 సార్. 22. ఎటువైపు, ముందు వైపుకి వస్తుందా ఎక్కువగా? అవును సార్, ముందు వైపు వస్తుంది. నీ క్యాప్ దగ్గర. సో యూజువల్గా ఏంటంటే కొన్ని మస్కులర్ ఇంబ్యాలెన్సెస్. ఏం చేస్తుంటారు మీరు?
సార్. ఏం చేస్తుంటారండి? డిగ్రీ సార్. డిగ్రీ చేస్తున్నారు. సో ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం అలా ఏమన్నా చేస్తారా? అంటే హాస్టల్లో ఉండేది సార్ ఇంతకు ముందుకు నేను, అంటే చేసేదాన్ని. ఓకే. సో ముందు వైపుకి వస్తుందా అంటే పటెలార్ మాల్ ట్రాకింగ్ అంటాము. మోకాలు చిప్ప మన ఏదైతే మోకాలు ఉంటుంది కదా దానిపైన ర్యాపిడ్ జరిగి అక్కడ నొప్పి రావడం జరుగుతుంది. సో కొన్ని విజిట్స్ మనం ఫిజియోథెరపీ జాయింట్ అలైన్మెంట్స్ కానివ్వండి, మస్కులర్ బ్యాలెన్సింగ్ చేయడం వల్ల ఏ మజిల్ అయితే వీక్ ఉందో ఏ మజిల్ని మనం స్ట్రెంత్ చేసుకోవాలో చూసుకొని ఎక్సర్సైజెస్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్సర్సైజెస్ కొన్ని విజిట్స్ ఫిజియోథెరపీ తీసుకుంటే తప్పకుండా మీ పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రైట్. సయాటికా అంటే ఏంటి, అలాగే పెరిఫార్మస్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఏ వయసు వారిలో ఏ ప్రాబ్లం అధికంగా వస్తుందని దానికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ రాహుల్ గుల్వే. థ్యాంక్ యూ డాక్టర్. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ.